కామాక్షి అనగానే అందరికి ముందుగా కంచి గుర్తుకు వస్తుంది. కాని మన ఆంధ్రప్రదేశ్లోనే నెల్లూరు జిల్లా దగ్గర స్వయంభూవుగా వెలసి భక్తులకు కల్పవల్లిగా ఉన్న జొన్నవాడ కామాక్షి తల్లి గురించి మీకు తెలుసా? ఈ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శిస్తే సంతాన సమస్యలు తొలగిపోతాయిని, ఇక్కడ నిద్రిస్తే మానసిక సమస్యలు శాంతిస్తాయిని, ఇన్ని విశేషాలు దాగిపడి ఉన్న పవిత్రమైన క్షేత్రం జొన్నవాడ. ఈ ఆలయం శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలమండలం జొన్నవాడ గ్రామంలో తెన్నా నది తీరంలో వెలసి ఉంది. 1150 సంవత్సరంలో నిర్మించిన ఈ ఆలయంలో కామాక్షి తల్లితో పాటు మల్లికార్జున స్వామి కూడా కొలువై ఉన్నారు. జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యులు ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. కశ్యప మహర్షి ఇక్కడ పౌండరీక యాగం చేశారు. ఆ యాగకుండాల్ నుంచి దేవతలు ఆవిర్భవించారు. నరసింహస్వామి నైరుతి యాగకుండం నుంచి, శివుడు లింగాకారంలో, పార్వతీదేవి శివుడిని వెతుకుతూ జొన్నవాడకు వచ్చి కామాక్షిగా వెలసింది. ప్రారంభంలో అమ్మవారు ఉగ్రరూపంలో ఉండేవారు. ఆ విషయం తెలుసుకున్న శంకరాచార్యులు ఒక రాత్రి దేవాలయంలో నిద్రించి అర్ధరాత్రి బయలుదేరుతున్న అమ్మవారిని ఆపి పూజించి శాంతింపజేశారు. అప్పటినుండి అమ్మవారు కామాక్షి తాయిగా పూజలు అందుకుంటున్నారు. జొన్నవాడ కామాక్షిదేవి నిల్చున్న భంగిమలో 4 చేతులతో, పై 2 చేతుల్లో అంకుశం అండ్ పాశం, కింది 2 చేతుల్లో అభయహస్తం, వరదహస్తం, అందమైన చిరునవ్వుతో కరుణానిధిగా భక్తులను దర్శిస్తారు. అమ్మవారి ఎదుటే ఆదిశంకరులు దండంతో దర్శనమిస్తారు. ద్వాపరయుగంలో వశపర్వుడి వల్ల ఇంద్రుడు తన రాజ్యాన్ని కోల్పోయాడు. నారదుడి సూచన మేరకు అతను కామాక్షి తల్లిని దర్శించగా ఆమె అనుగ్రహంతో తిరిగి ఇంద్ర పదవి పొందాడు. అశ్వత్థామకు కుష్ఠువ్యాధి వచ్చినప్పుడు జొన్నవాడ కామాక్షమ్మ సన్నిధిలోని పెన్ననదిలో స్నానం చేసి అమ్మవారిని సేవించడంతో అతను పూర్తిగా విముక్తి పొందాడని చెబుతారు. ఒకరోజు ఈ పవిత్రమైన జొన్నవాడ కామాక్షి తల్లి క్షేత్రాన్ని దర్శిస్తే మీ కోరికలన్నీ ఆమె దయతో నెరవేరాలని కామాక్షి తల్లి ఆశీర్వదించుగాక. ఓం శ్రీ కామాక్షి దేవ్యై నమః. జొన్నవాడ తల్లి ఆశీసులు మీ అందరిపై ఉండాలి.